నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. జనసేన కార్యకర్తల ఆవేదన. జనసేన నమ్ముకుంటే పవన్ కళ్యాణ్కి ఏమో పదవులు వచ్చాయి, కానీ మాకు మాత్రం తన్నులు తప్పట్లేదు అని చెప్పేసి కార్యకర్తలు అయితే ఆవేదన చెందుతున్నారు. ఇంతకు అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని, జనసేన నమ్ముకొని ఎంతోమంది కార్యకర్తలు ఆయన వెనకాల నడిచారు. కానీ ఈ రోజు ఏమైందంటే అదే కార్యకర్తలు ఇప్పుడు జనసేనకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యతిరేకత చూపెడుతున్నారు. మీకేమో పదవులు వచ్చాయి, కానీ మాకు మాత్రం తన్నులు అయితే తప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది? అంటే ఒకటమ్మా, ఒక పార్టీకి ఒక విధి విధానాలు ఉండి, ఒక పార్టీ చిత్తశుద్ధి చాటుకుంటూ ప్రజాక్షేత్రంలో గెలిపోవటంకి అతీతంగా తన నమ్ముకున్న క్యాడర్ కోసం ఒక అధినాయకుడు నిరంతరం పనిచేస్తున్నాడు. అక్కడ ఏమవుతుందంటే ఆ పార్టీ మీద క్రెడిబిలిటీస్, తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం అవకాశం మన దగ్గర. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన రేమత్ నగర్ ఎలక్షన్, మన జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ ఒక పీరియడ్ ఆఫ్ టైం అతను కాంకర్ చేసుకోగలిగాడు. ఏది సింపతి అన్నది. ఓడిపోతున్నాడు ప్రతిసారి, ఈసారి మనం ఒక అవకాశం ఇద్దామని ప్రజల్లోంచి ఒక మార్పు వస్తుంది. అట్లా ఒక పార్టీ పట్ల కూడా ఆ విధమైన కన్సెన్సస్ రావాలి. ఆ కన్సెన్సస్ ఎప్పుడు వస్తాయి? కన్సర్న్తో వస్తుంది. ఆ కన్సర్న్కి ఏం చేయాలి? గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తూ కనపడాలి. ఇప్పుడు దానికి ఏంటంటే పార్టీ క్యాడర్ బిల్డ్ చేసుకుని దాంట్లో ఈయన ఎంతసేపు ఒక పరాన్నజీవిలాగా ఒక ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్న ఏకైక వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్. అతనికి ఏంటంటే అధికారమే పరమావధి. ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, నేను అధికారంలోకి ఒక్కడైనా వస్తే ఏదో కత్తి తిప్పి వచ్చాను, సినిమాలలాగా ఏదో చేసి వచ్చాను భ్రమంలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఇప్పుడు వీళ్ళు విజయశాంతి గారి సినిమా ఇలాంటివన్నీ మీరు చూశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఒక ప్రొవకేషన్ ఉంటుంది. ప్రతిఘటన లాంటి సినిమాలు అలాంటివన్నీ చూడండి మీరు. సమాజంలో మనకి ఏంటంటే ఒక చేతవని కోసం, ఒక యాక్ట్ ఇవ్వడానికి కోసం మనం తిరగబడితే, మనకి వెనకాతలో ఒక పవర్ మనతో పనిచేస్తే, అంటే పవర్ అంటే ప్రజలు. సో నిరంతరం ప్రజలు పడుతున్న వ్యతల్ని మనం ఏదో విధంగా మనకి మనం కరుగు చేసుకుని దాంట్లోంచి ఒక అవుట్కమ్ ఇద్దాం అన్న దాంట్లో ఆ సినిమా పరంగా సినిమాటిక్గా ఉంటాయి. కానీ జనరల్గా మీరు ఆలోచిస్తే ప్రజాస్వామ్యంలో మీరు ఎంత చేసిన దానికి విలువ కట్టలేరు. చేసిన దానికి విలువ కట్టరు వాళ్ళు ప్రజలు. నెక్స్ట్ ఇంకా దిల్ మాంగే మోరే అని ఉంటుంది ప్రతి ఏడే. సో అలాంటి దగ్గర కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు రాజకీయ అనుభవం, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం నేర్చుకోవాలంటే, చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలంటే దాన్ని వేరే పార్టీ పెట్టక్కర్లే కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒకప్పుడు టీడీపీని తిట్టండి అంటే మేము తిట్టేశాం, టీడీపీతోని అంటే కూటమి జై అంటే జై కొట్టినాం, కానీ మీరు కలిసారు కానీ కింద స్థాయిలో మేము కలవలేకపోతున్నాం, అట్ ద సేమ్ టైం మా మీదకి రివర్స్ అవుతున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నాకు జనసేనలో ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, ఆయన శాంతి ప్రసాద్ గారు అని, అడ్వకేట్. అతను యాక్చువల్గా బై వర్చ్యూ ఈ ఆల్వేస్ డిఫర్స్ విత్ తెలుగుదేశం ఐడియాలజీ అండ్ ఆల్. ప్రజారాజ్యం తర్వాత తెలుగుదేశం అని నేను చూశాను. అంటే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకించాడు, తర్వాత జనసేనలో ఆయన ఇండైరెక్ట్గాను, తర్వాత డైరెక్ట్ అయినా ఎలా వ్యతిరేకిస్తుండే కూడా ఆయనతో నాతో చాలా డిబేట్స్ ముఖాముఖిలు ఉండి, ఒక అనీవెన్ సర్కమ్స్టాన్సెస్లో జైలు పరిణామం తర్వాత పవన్ కళ్యాణ్ గారు అతనితో ఏకీభవించి కూటమి మేము కలిసి పోరాటం చేస్తాం. అతనిలో నేను ఆ రోజు నుంచి అతను అడిగితే ఆన్సర్లెస్ సిచ్యువేషన్లో డ్రైవ్ అయ్యాడు ఆయన. అలా నాకు చాలామంది జనసేనలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తానమ్మా, ఇప్పుడు నాకు సాధారణంగా బయట చాలామంది నన్ను ఇష్టమైనట్టు ఫోన్లు చేసి తిడుతూ ఉంటారు అని. నాకు ఈరోజు నుంచి ఒక్క జనసేన దగ్గర నుంచి నాకు ఒక్క ఫోన్ రాలేదు తెలుసా. నేను జనసేన నుంచి ఆవిడ ఫోన్ చేసి తిట్టినోడు ఇవాళ దాకా లేడు. అదేంది కాదు అంటే నేను అంటుంది ఏంటంటే, దే నో హౌ టు టేక్ క్రిటిసిజం. కానీ వాళ్ళు బహిర్గతంగా వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇలాంటివి ఎప్పుడు నేను ఎదుర్కోలేదు. ఉన్నదన్నట్టు చెప్పడం తప్పే ఉంది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు, నేను వైఎస్ఆర్సీపీని కూడా క్రిటిసైజ్ చేసిన రోజులోనే నేను ఎప్పుడు అలాంటి బొంబార్డింగ్ వినలేదు. కానీ తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడు విపరీతమైన బొంబార్డింగ్ వింటాను, అది వేరే సంగతి. అది చర్చనీయ అవసరం కాదు. నేను ఇవాళ జనసేనకుల యొక్క కమిట్మెంట్ గురించి చెప్పదలుచుకున్నాను. వాళ్ళ పార్టీని, నాయకుడిని అంత స్థాయిలో నమ్మిన వాళ్ళు మొన్న ఆయనకి ఎదురైన సమస్య కూడా అదే కదా. ఉభయ గోదావరి జిల్లాలో ఆ కొబ్బరి రైతుల పరిశ్రమ వెళ్ళినప్పుడు అతను అడుగుతున్న ప్రశ్నకి ఇతను ఖండించేశాడు. ఎందుకంటే ఇతనికి యొక్క ఇంటెన్షనల్గా అతను ఈల్డ్ అయిపోయాడు. ఈ వాంట్స్ టు డూ సమ్ స్లేవ్ డైనెస్టీ టువర్డ్స్ తెలుగుదేశం. అది అందరిది అదే మనోభావాలు అనుకుంటే ఎలా అవుతుంది? ఇప్పుడు జర్నలిజం ఉంటుంది, జర్నలిస్టులు నీళ్ళటోళ్ళు నాలటోళ్ళు, ఒక 10 మంది జర్నలిస్టులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కుర్రాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు. ఇలాంటి భావజాలం, ఒక ఐడియాలజీ ఉంటుంది జర్నలిజంకి. దాంట్లో ఎలా పడితే అలా ఈల్డ్ ఓవర్ అందరూ. ఒక మోడరేటర్గా చేస్తున్నాడు ఈల్డ్ అవ్వడం వేరు, ఒక నిజమైన జర్నలిస్ట్ కమిటెడ్ సిద్ధాంతంతో పనిచేయడం వేరు. సో కమిటెడ్ సిద్ధాంతం ఉన్న వాళ్ళు, పార్టీకి చిత్తశుద్ధి చాటుకునే వాళ్ళు అరుదైన మొక్కల్లాగే ఉంటారు వాళ్ళు. సో అలాంటి జన సైనికులకి వాళ్ళకి ఏమవుతున్నాయంటే మనోభావాలు చాలా తీవ్రంగా గాయమవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు నిరంతరం 19 నుంచి 24 దాకా వాళ్ళు దేర్ ఫైట్ ఎగెనెస్ట్ వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం. వాళ్ళు మేద్దరం కలిసిపోయామంటే
ఇప్పుడు 14లో కలిసిన తర్వాత 14 నుంచి 19 దాకా వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు మనం కూటమి అనే దగ్గర జన సైనికులకి ఎంతమందికి సముచిత న్యాయం జరిగింది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్కి. ఇదేదీ లేకుండా ప్రజాక్షేత్రంలో గెలిచినట్టు ఎత్తికెత్తుకుంటాం అన్న కాన్సెప్ట్ తెలుగుదేశం చూపిస్తున్నప్పుడు బయట ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ రోజుల్లో ఏమైనా ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు కదా, నేను నాకేమైనా పదవి అడిగానా పదవి ఇచ్చానా అన్న దగ్గర. ఇప్పుడు తెలుగుదేశం అట్లీస్ట్ ఆ టైంలో ఆయనకి 2% ఓటు బ్యాంకుని ప్రభావితం చేశాడు ఆయన. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ 14-19 టెన్యూర్లో ఏమైనా మెర్సీ గ్రౌండ్స్లో కానీ గ్రాటిట్యూడ్తో కానీ ఏదైనా వాళ్ళకి ఆయనకు పదవి కానీ లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఒక ఎమ్మెల్సీ కానీ లేదా ఏమైనా ఇచ్చారా? సో ఇవేవి కనబడినప్పుడు 19 నుంచి 24 దాకా పోనీ డెఫర్ అయ్యారు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు 24 ఎలక్షన్స్ కావాల్సి వచ్చినప్పుడు అట్లీస్ట్ సముచిత స్థానాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనకి శ్రీబాగ్ ఒప్పందం లాగా లేదంటే మనకి ఇక్కడ దాన్ని ఏమంటారు మన తెలంగాణ ఒప్పందం ఒకటి ఉంటుంది, అది లేనప్పుడే కదా డిఫర్ అయ్యి మనం రాష్ట్ర విభజన కోరుకుంటాం. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకెంత మాకెంత పదవులలో లేకపోతే ఇదన్న దగ్గర ఎక్కడ సముచిత న్యాయాలు వస్తున్నాయి?